హైదరాబాద్ జలవిహార్లో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ డే ర్యాలీ నిర్వహించారు. ఇక డ్రగ్స్ నివారణపైన అవగాహన కల్పించే షార్ట్ ఫిల్మ్ ను పోస్టర్లను విడుదల చేశారు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్. డ్రగ్స్ అమ్మేవారు, కొనేవారిని సమాజం నుంచి బహిష్కరించాలని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా సినీ హీరో నిఖిల్, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, సైబరాబాద్ సిపి సుధీర్ బాబు, టీజీ న్యాబ్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరై డ్రగ్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణలో డ్రగ్స్ వినియోగం లేకుండా చేసేందుకు సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తల్లిదండ్రులు ఉద్యోగాలు చేస్తూ బిజీగా ఉంటున్నారని, దీంతో పిల్లలు చెడు అలవాట్లకు బానిసలవుతున్నారని అన్నారు. డ్రగ్స్ అమ్మినా, కొనుగోలు చేసినా సమాచారం ఇవ్వాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ పోలీసులు డ్రగ్స్ నివారణపైన నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఈరోజు శత్రువు దాడి చేయాల్సిన అవసరం లే, నీకు ఒక చెడు అలవాటు నేర్పితే నీకు నువ్వే నశించిపోతావు అనేటువంటి ఆలోచనతోటి ఇటువంటి మారక ద్రవ్యాలను కొంతమంది అనైతికంగా ఈ వృత్తిలో ఉంటా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పరివర్తన తెచ్చుకోవాలి. వృత్తి బతకడానికి అనేక రకాల వ్యవహారాలున్నాయి, అనేక రకాల బతకచ్చు. కానీ సమాజాన్ని చెడగొట్టి ఉజ్వలైన పిల్లల భవిష్యత్తుతో ఆడుకునేటువంటి వాళ్ళ పట్ల పోలీసులు ఇప్పటికే కఠినంగా ఉన్నా సమాజం కూడా అటువంటి వాళ్ళను వెలివేసేటువంటి పరిస్థితి రావాలని ఇంత గొప్ప కార్యక్రమాన్ని నేను మా మంత్రిగా ఛార్జ్ తీసుకున్న 4వ రోజు ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట్ల ఏదైతే డ్రగ్స్ మమ్మారిని ఈ రాష్ట్రం నుంచి ఏదైతే పారదోలాలని అటు పోలీస్ శాఖ కానీ మా శాఖ సమన్వయంతో డ్రగ్స్ సంబంధించినటువంటి ఏదైతే ఐపీ డ్రగ్స్ కి దూరంగా ఉంటేనే జీవితం సంతోషంగా ఉంటుందంటున్నారు సినీ హీరో నిఖిల్. చిన్నప్పటి నుంచి సిగరెట్, డ్రగ్స్ కి దూరంగా ఉండటం వల్లే సంతోషంగా ఉన్నానని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దని పిలుపునిచ్చారు. యాక్టర్, డాక్టర్, హీరో ఇలా గోల్ ఏదైనా సాధించాలని అనుకుంటే ఆరోగ్యంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు హీరో నిఖిల్. ఆల్కహాల్ కదా అనుకుంటే ఇంకేదో అంటారు, ఇంకేదో పదార్థాలు అంటారు. సో అది యాక్సెప్ట్ చేయడం అన్నది ఇట్ ఈస్ నాట్ కూల్ గైస్. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలాసార్లు అది కూల్ అనుకుంటాం, చాలా కూల్ అనుకుంటాం, ఏమవుద్దులేదు ఇంతో అనుకుంటాం, కానీ దట్ విల్ లీడ్ టు ద నెక్స్ట్ అండి. ఈరోజు మీరు ఇక్కడ మీ ముందు నేను నిల్చున్నాను, హ్యాపీ డేస్ సినిమా చేశాను, కార్తికేయ సినిమా చేశాను, స్వామి రారా సినిమా చేశాను, ఇప్పుడు వస్తున్న స్వయంభూ సినిమా చేస్తాను. ఈ సినిమాలన్నీ చేయడానికి కారణం ఆ రోజు నేను చిన్నప్పుడు, నేను స్కూల్లో ఉన్నప్పుడు, నేను కాలేజ్ ఉన్నప్పుడు నేను నో చెప్పానండి. నేను ఆ సిగరెట్కి నో చెప్పాను, డ్రగ్స్కి నో చెప్పాను, అన్నిటికీ నో చెప్పాను. ఆ హుక్కా అంటారు, ఆ హుక్కాలు కూడా చాలా చాలా దరిద్రం. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఉన్న డ్రగ్స్ మాట్లాడుతున్నారు. డ్రగ్సే కాదు, ఇంతకుముందు స్టెరాయిడ్స్ అన్నారు. సో ఎనీథింగ్ ఆర్టిఫిషియల్, ఎనీథింగ్ ఫారెన్ ఈజ్ వెరీ వెరీ రిస్కీ టు యువర్ బాడీ. దయచేసి నమ్మండి, మీ డ్రీమ్స్ చాలా ఉన్నాయి, మీ అంబిషన్స్ చాలా ఉన్నాయి. సో వెన్ ఎవర్ యూ వాంట్ అచీవ్ యర్ అంబిషన్స్, అచీవ్ యర్ డ్రీమ్స్, మిమ్మల్ని ముందు ఆపేది ఇలాంటి నార్కాటిక్ సబ్స్టెన్సెసే. యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా నగరంలో వారం రోజుల పాటు డ్రగ్స్ నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని అన్నారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. 7, 8 తరగతి విద్యార్థులు కూడా డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారని, దీనిపై కూడా ఫోకస్ పెట్టామని అన్నారు. డ్రగ్స్ ను కంట్రోల్ చేస్తున్న లిస్టులో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉందని, దుబాయ్లో హైదరాబాద్ పోలీసులకు యాంటీ నార్కోటిక్ అవార్డు వచ్చిందని గుర్తు చేశారు సివి ఆనంద్. ఒక్క ఔన్స్ ఆఫ్ డ్రగ్, 1 గ్రామ్ ఆఫ్ గాంజా కూడా మన రాష్ట్రంలో రావద్దు అనే ఉద్దేశంతో ఒక స్పెషల్ ఆర్గనైజేషన్ని క్రియేట్ చేశారు. అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్, కొన్ని స్కూల్స్ ఉన్నాయి, దాంట్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. సో ఇవన్నీ కంట్రోల్ చేయడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున కూడా మాకు చిన్న యూనిట్ ఉంది, హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్. ప్లస్ టీజీ న్యాబ్ చేసిన యాక్టివిటీస్కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. రీసెంట్లీ ఐ వెంట్ టు దుబాయ్ టు టేక్ ద అవార్డ్ ఫర్ ద తెలంగాణ గవర్నమెంట్. యాంటీ డ్రగ్స్ ఈవెంట్ కు భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. డ్రగ్స్ కి దూరంగా ఉంటామని, డ్రగ్స్ లేని సమాజానికి కృషి చేస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం మరిన్ని చేపట్టాలని విద్యార్థులు కోరారు. డ్రగ్స్ నివారణ పోస్టర్లతో యాంటీ డ్రగ్స్ డే ర్యాలీలో వేల సంఖ్యలో విద్యార్థులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. అండ్ ఇలాంటి ఏదో కాలేజ్లో చెప్పినప్పుడు ఉన్న మోటివ్ కంటే ఇలా బయటికి తీసుకొచ్చి అందరు అమాంగ్ ఎలా అంటే లైక్ కాలేజెస్ మధ్యలో అలాంగ్ విత్ కాలేజెస్లో అందరితో పాటు నేర్చుకోవడం ఇంకా బాగుంటుంది అనమాట.
ఇది ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తుంది కంపేర్ టు లర్నింగ్ ఇట్ అంటే విత్ ఇన్ ద క్యాంపస్ కంటే బయటికి వచ్చి ఒక డిఫరెంట్ ఎన్వైరన్మెంట్లో అమాంగ్ డిఫరెంట్ కాలేజెస్ మధ్యలో నేర్చుకున్నప్పుడు అంటే లైక్ ఎంకరేజింగ్ ఉంటుంది అనమాట. వాళ్ళకు తెలిసింది మనము వాళ్ళు ఓ కమ్యూనికేషన్ పెరగడము, ఇంటరాక్ట్ అవ్వడము మంచిగా అనిపిస్తుంది అనమాట. రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మినా కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. డ్రగ్స్ వినియోగించి జీవితం ఖరాబు చేసుకోవద్దని పిలుపునిచ్చారు నేతలు.